చేశానమ్మా. పరిశుద్ధ వారంలోని ఈ బుధవారంలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టినందుకు దేవుడికి మనందరి పక్షంగా వేలాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలం ఇప్పుడు గొప్ప ఆధ్యాత్మికమైన స్థితిలో ఈ 40 దినాల కాలంలో ఇప్పటి వరకు మనం నడిపించిన దేవుడికి మరొకసారి నేను స్థితులు చెల్లిస్తున్నాను. శ్రేష్టమైన ఆశీర్వాదాలు అన్నింటినీ కూడా తన స్వరూపమైన మానవునికి దేవుడు అనుగ్రహించి వారిని భూమి మీద సుఖ సంతోషాలతో ఉంచడానికి ఆయన యొక్క కృప చాలా విస్తారం చేస్తున్నారు. చదవబడిన లేఖన భాగంలో హేరోదు ఫెలిక్స్ అనే ఇద్దరు అధికారులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే సిలువ తీర్పు లోకాధికారం అనే అంశాన్ని మనం ధ్యానించుకోవచ్చు. దేవుడు చాలా గొప్ప ప్రేమ స్వరూపి కదండి. దేవుడు లోకాన్ని కానీ, లోకంలో ఉన్న మనుషుల్ని కానీ, లోకంలో ఉన్న ప్రతి వారిని, అలాగే ప్రతి అందమైన ప్రదేశాన్ని, సృష్టిని అంతటినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 4:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఈ భూమి మీద నరునిగా యేసు ప్రభువాన్ని పంపించినట్టు దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. కానీ లోకంలోనికి ఎంత గొప్ప ప్రేమ నింపబడిన లోకంలో ఉన్న మనుషుల్లోని కానీ, లోకంలో ఉన్న మరి ఒక సమాజాలలో కానీ, మందిరాల్లోనే కానీ, కుటుంబాల్లోనే కానీ ఎంత యెహోవా కృప ఎప్పటికప్పుడు నిలుస్తూ ఉన్నా లోకం ఎప్పుడూ కూడా లోక పోకడ తప్పితే వేరే విధమైన ఆలోచన ఇప్పుడు ప్రభువుకి అనుకూలమైన ఆలోచన ఎవరు కూడా చేయలేదు. కాబట్టి ఆలోచన చేయండి, సిలువ తీర్పు ఈ లోకానికి అనుకూలమైనదిగా ఎవరు కూడా తన యొక్క జీవితంలో తన యొక్క జీవితంలో ప్రభు మహిమకారణంగా ఉంచాలని ఎవరు కూడా ప్రయత్నించేయాలి. ఆఖరి సమయంలో శిష్యులందరూ కూడా ఏమైతే చల్లాచిదయ్యి పారిపోయారు. లోకంలో దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. కానీ లోకంలో ఏ అధికారాన్ని అయినా ప్రేమించాడు. అది అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఈ లోకంలో బలవంతుల్ని సిగ్గుపరచడానికి ఆయన బలహీనుల్ని ఏం చేస్తుంది ఎన్నుకుంటున్నాడు. జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వాడిని ఆయన ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా అతిశయపడే ప్రతి వాడిని కూడా ఆయన ముందుకు లాగి వేస్తూ వారి జీవితంలో కొన్ని మార్పులకి ఒక అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నారు. మనుష్యులు శోధనలు వస్తేనే తెరవగలరు తప్పితే మనుష్యుల జీవితంలో ఎటువంటి శ్రమ లేకపోతే ఎవరు కూడా సరిగా వారి జీవితాన్ని వారు సరి చేసుకోలేదు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నా తండ్రి, ప్రేమ సిలువ తీర్పు లోకాధికారం ఈ యొక్క అంశాన్ని నా తండ్రి మేము మా హృదయములతో ధ్యానించడానికి నీ కృపను అనుగ్రహించాం. దీవించునని ఆశీర్వదించున్నాం. ఆయన మా నోటి మాటలు అందరి హృదయ ధ్యానం
నీ దృష్టికి అంగీకారం చేసుకోవాలి. నజరేయుడైన క్రీస్తు వారి నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన దేవుడి సంగమ, దేవుడి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే చాలా చాలా గొప్ప ప్రేమ, అలాగే శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నేను చాలా కాలం కిందట ఏమంటూ ఉన్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. శాశ్వతమైన ప్రేమతో ఎప్పుడు చెప్పాడు? చాలా కాలం అయిందా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినది. ఆ వాగ్దానం ఎప్పుడు ఆయన తీసుకునే దేవుడు తీసుకునేవాడు కాదు. కాబట్టి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమించడానికి నేను డిసైడ్ అయ్యాను. నేను ప్రేమించడానికి నా మనసులో ఒక తీర్మానం నేను తీసుకున్నాను. కాబట్టి నా ప్రేమను నీకు చూపిస్తాను. నీ ఎడల నా కృప చూపిస్తున్నాను. కీర్తనకారుడు లోకమంతా కూడా యెహోవా కృపతో నిండిపోయింది. లోకమంతా కూడా యెహోవా కృపతో నిండిపోయింది. అందరి ఎడల ఆయన సమదృష్టి గలవాడిగా, అందరి ఎడల ఆయన ఏ పక్షపాతం లేనివాడిగా శాశ్వతమైన వాత్సల్యతను కనబరుస్తూ ఉన్నాడు. శాశ్వతమైన వాత్సల్యతను కనబరుస్తూ అందరి ఎడల ఒక వీరు వారని భేదమేమీ లేదు అని యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినప్పుడు ఈ లోకంలో ఉన్న సమాజములు, సమూహములు, అధికారులు అలాగే యేసు చేత మేలు చేయబడిన వారు ప్రతి వారు కూడా ఏం చేస్తున్నారు? యేసుని ఎప్పటికప్పుడు ఎలాగ అప్పగించాలా అని మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు. రోమా సామ్రాజ్యంలో సిలువ మరణం అనేది చాలా భయంకరమైన పాపానికి సాదృశ్యంగా, శాపగ్రస్తుని, దొంగతనాలు చేసిన వారిని, హత్యలు చేసిన వారిని, ఈ విధంగా అన్యాయపు తీర్పు యేసు ప్రభు అని ఎలా తీర్చారు. కానీ న్యాయంగా తెలిస్తే చాలా భయంకరమైన తప్పులు చేసిన వారిని అక్కడ సిలువ మీద మరణానికి అప్పగించారు. కానీ యేసు ప్రభు వారిని అప్పగించినంత క్రూరంగా ఎవరిని కూడా అప్పగించారు. యేసు ప్రభు వారిని అప్పగించినంత క్రూరంగా ఎవరిని అప్పగించరు. కానీ ప్రియదేవుని సంగమ యేసు ప్రభు వారిని చాలా అన్యాయంగా అప్పగిస్తూ ఉన్నారు. ఆ సమాజంలో 6 విధములైన ప్రజా సమూహంలో ఉన్నారు. సమాజంలో 6 విధములైన ప్రజా సమూహంలో ఉన్నవి. అవి యేసుని ఎలా వర్ణించాలా, యేసుని ఎలా అప్పగించాలా, యేసుని సిలువ మీద ఎలాగ వేలాడదీయాలా, యేసు అనేవారు లేకపోతే మా ఉనికికి చాలా మరి ఆటంకం లేకుండా మేము నడుస్తూ ఉన్నాం కదా. ఏమైనాను యేసు వారిని మరణానికి అప్పగించాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుడి సంగమా, వారు ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే చాలా భయంకరమైన ఆలోచనతో వారి జీవితంలో వారు ఆచరించవలసిన మరి ప్రతి ఆలోచన, అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా ఆలోచిస్తే, ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఆలోచిస్తే వారి తప్పులను చేయడానికి ఏమాత్రం ఉండదు. కానీ వారి జీవితంలో నైతిక విలువలన్నీ కూడా తీసివేసుకున్నారు. ఒక్క యేసు మరణం వారి జీవితంలో ప్రతి ఎథికల్ వాల్యూని ఏం చేశారంటే పూర్తిగా మర్చిపోయారు. మారల్ వాల్యూస్ మర్చిపోయి మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయరు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవుడికి సేవ చేస్తున్నానని అనుకున్న కాలము వచ్చు. దైవదోషం చేశారు. ఏం చేశారు? యేసు ప్రభు వారు దేవదోషం చేశారు. ఎవరు ప్రకటించుకుంటూ అంటున్నాడు అన్నాడు, యూదులకు రాజులని చెప్తూ ఉన్నాడు. గట్టియే కదా రాజు, మరి యునైటెడ్ వాళ్ళు దిగి రావాలి కదా. మరి యూదులకు రాజుని ఆయన ప్రకటించుకుని ఏం చేశారు? దేవుడు దైవదోషణ చేశారు. కాబట్టి వారేవారు
ఏమనుకుంటూ ఉన్నారంటే ఇతరులను మరణానికి అప్పగిస్తే యేసు వారిని మరణానికి అప్పగిస్తే సేవ చేసినట్లంట. రిలీజియస్ లీడర్స్కి వచ్చిన గొప్ప ఆలోచన. ఆ కాలము వచ్చింది, ఆ కాలం వచ్చేసింది. వారు ప్రభువుని బలి కోరారు, ప్రభువుని బలి కోరి ప్రియదేవుతారు అనేకమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు. కలవరగిరిపై ప్రపంచ సుకృతము పేర మహా వికృతం చేస్తూ ఉన్నారు. కలవరగిరిపై ప్రపంచ సుకృతం పేర మహా వికృతాన్ని ఆశ్రయించడానికి సిద్ధపడ్డారు. రాక్షసత్వం, క్రూరత్వము, ఏ మాటకు కూడా విలువలు లేని ఒక జీవితాన్ని, ఒక ఆలోచనలు అన్నింటినీ కూడా బయట పెడుతూ ఉన్నారు. మొట్టమొదటి సమూహం అంటే రోమన్ సమూహం. రోమీలు ఏం చేస్తున్నారు అంటే న్యాయమును క్రమమును నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. యేసుని సిలువగా. అలాగే సద్దుకైలు ఏం చేస్తూ ఉన్నారంటే రెండో సమూహం సద్దుకైలు దైవారాధన కర్మకాండను పోషించటకు వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మూడవదిగా శాస్త్రులు వారు ఏం చేస్తూ ఉన్నారంటే యోధా మతంలో సనాతన ధర్మములను ఉద్ధరించటకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే నాలుగవది పరిచయం ఏం చేస్తారంటే అప్పటి తీవ్ర జాతీయతను నిలవబెట్టుటకు మన యూదులు, మన పరిస్థితులు, మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు అని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఐదో వారు హేరోదీయులు రోమా పరిపాలన స్థిరపరచటకు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆరో సమూహం అంటే జైలర్స్ అంటారు. వారు ఏం చేస్తున్నారు రోమా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుని లేవదీసి వారి స్వలాభాన్ని వారు జరిపించుకుంటారు. ఎవరండి జైలర్లో ఎవరున్నారంటే నాయుడు బరబ్బా ఒక జైలర్. అలాగే ఇస్రాయేల్ యోధ ఆ జైలర్స్కి అభిమాని. ఆ యొక్క జైలర్స్కి అభిమాని ఉన్నాడు. ప్రియదేవుని సంగమ వీరందరూ తమ స్వప్రయోజనాల కోసం, వీరందరూ కూడా తమ స్వప్రయోజనాల కోసం తన మరి జీవితంలో ఒక అధికారాన్ని లేకపోతే ఒక స్థితిని, ఒక పరిస్థితిని నిలవబెట్టుకోవడానికి వారు ఏం చేస్తున్నారు? పరిపూర్ణమైన ప్రయత్నం, ఎవరికి తోచిన ప్రయత్నం వారు చేసుకోవాలి. యేసు ప్రభు వారి మరణము ఇట్స్ ఎ కైండ్ ఎలక్షన్ బిజినెస్. దేవుడి సంగమా చూడండి, ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని విపరీతమైన రాజకీయాలు జరుగుతాయంటే ఎవరికి వారు నేను గెలవాలనుకుంటారు. అందరూ గెలవాలని ఆశపడతారు. నేను ఊరుకోవాలని ఆయనే గొప్పవారని ఎవరు అనుకుంటారు. ఇన్ని భాషలు మనం చూస్తున్నాం. అందరూ గెలవడానికే నామినేషన్ వేసుకోవాలి. ప్రతి వారికి కూడా ఏదో రాశ. యేసు ప్రభు వారి మరణంలోని ఆ కుట్ర రాజకీయం అంతా నేను అనుకుంటూ ఉన్నా ఇస్తే ఎలక్షన్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. అక్కడ ఆ రాత్రి వ్యక్తిగత తోటలో ప్రారంభమైంది. సమాజ మందిరంలో మరి ఎప్పుడైతే మరి సోదరునికి రోమీయుల ముందు, అలాగే యూదుల ముందు, ప్రధాన యాజకుల ముందు, మరి ఆ యొక్క హేరోదీయుల ముందు ఈ విధంగా యేసు ప్రభువు ప్రవేశపెట్టబడుతూ ఉన్నారో ఆ యొక్క బిజినెస్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయింది. ఆ రాత్రి ఏంటంటే బ్యాలెట్ పేపర్స్ స్టార్ట్ అయింది. ఆలోచన చేయండి. చాలా గొప్ప వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే హైపాను ఆ ప్రధాన యాజకులు సనాతన ఆచార కర్మకాండని ప్రధానముగా ఎంచుకుని ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మరి జీవనాన్ని అతని జీవితాన్ని ప్రత్యామ్నాయంగా నేను ఏమైనా యేసు ప్రభు అని చూస్తే ఇంకా ఆయన కంటే గొప్ప ప్రధాన యాజకులు ఎవరు కూడా లేదు. యేసు ప్రభు వారిని మరణానికి అప్పగిస్తే కైపల్ అయితే ఉన్నతమైన నాయకులు ఎవరు కూడా లేదు. ఇక ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దేవుని సంఘం ఆలోచన చేయండి. ఈ లోక అధికారులు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరెవరు ఎలాగ యేసుని అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరెవరు యేసుని ఎలాగ అప్పగించడానికి కానీ శిక్షకు మరి దగ్గరగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించి లోకంలో ఉన్న అధికారులు అందరూ చూస్తారు. అధికారులు పిలాతు చూస్తాడు, హేరోదు చూస్తాడు. ఒక రాజు ఏం చేస్తాడండి, ఒక
ఒక శిక్షకు పాత్రుడైన వాడిని ఎవరినైనా రాజులను తీసుకొస్తే రాజు ఏమీ తెలియకుండా అతనితో మాట్లాడాలి. అతను వచ్చే ముందు రాజుకి అన్ని కూడా తెలియపరచబడతాయి. అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుని మాత్రమే ఎదుట ముద్దాయితో మాట్లాడతారు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ పిలాతును మనం చూస్తున్నాం, హేరోదును మనం చూస్తున్నాం, ఫెలిక్స్ని మనం చూస్తున్నాం. పిలాతు మొట్టమొదటిగా పిలాతు గురించి ఆలోచించారు. పిలాతు ఏం చేశారంటే, పిలాతు కొంచెమైనా తన జీవితంలో యేసు వారిని అప్పగించిన ఆ పాపాలకు కొంచెం దూరం ఉండడానికైనా ప్రయత్నం చేశాడు కదండి. అధికార మందిరం నుంచి బయట నుంచి అధికార మందిరంలోనికి, మళ్ళీ ప్రభుల యొద్దకి, ప్రధాని యాజకుల యొద్దకి, యేసు యొద్దకి ఇలా తిరుగుతూ ఉండగా భార్య అతన్ని పిలిచి అంటూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేయండి. మత్తయి సువార్త 27:19 అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నువ్వు ఆ నీతిమంతుని జోలికి ఏమాత్రం కూడా పోవద్దు, చాలా ప్రమాదం. నువ్వు ఆ నీతిమంతుని జోలికి వెళితే ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదాన్ని నేను ఎదుర్కొంటూ ఉన్నావు అని ఆ భార్య చాలా మెలుకు కలిగజేసింది. పిలాతుకి చాలా మెలుకు కలిగజేసింది. దేవుని సంగమా, ఆ పిలాతు నీవు యూదుల రాజువా అని ప్రశ్నించిన తర్వాత, కొన్ని విషయాలను చేసిన తర్వాత భార్య ఎప్పుడైతే ఎవరైనా ప్రేరేపించిందో అతను మనసులో కొన్ని మాటలు మారి, అందుకే యోహాను సువార్త 19:5 అక్కడ ఉన్న ప్రధాన యాజకులతోనూ ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ మనుషులను సంబోధించాడు. ఏమని సంబోధించాడు? ఇదిగో ఈ మనుష్యులు. అదే 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అతడు ఇదిగో మీ రాజు అని అర్థిస్తూ ఉన్నారు. ఈ మధ్యలో ఏమైందంటే పిలాతు భయము కలిగింది. తన పూర్తి అధికారం అతడు ఉపయోగించడానికి ఇష్టపడలేదు. అతనికి భయం కలిగింది. ఎలాగా భార్య ప్రేరేపణ వలనో, నా నీతిమంతుడు ఏ ఉత్తరం ఇయ్యలేదనో, లేదా ఏ దోషం లేకుండా ప్రతి దాన్ని కూడా చాలా సునాయాసంగా తీసుకుంటూ ఉన్నాడు. ఇది నాట్ మ్యాన్, ఆయన మనిషి కాదు. ఎన్ని శిక్షలకు అప్పగించబడతాడని తెలిసినా అతనిలో ఏమాత్రం కూడా భయము లేదు, ఏమాత్రం కూడా వణుకు లేదు, వెయిట్ లేదు, అతని హృదయం ఏమాత్రం కూడా వెరవట్లేదని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకని ప్రియదేవుని సంగమా, భయం కలిగింది. ఎందుకంటే ఒక క్రూరుడైన పిలాతుకి భయం కలగడం మొట్టమొదటిసారి, చివరిసారి కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే రోమన్ గవర్నర్స్లో చాలా భయంకరమైన క్రూరుడు పిలాతు. కానీ ఎప్పుడైతే ప్రధాన యాజకులందరూ ఇతను ఈ మనుషులు చావవల్లని చెప్తూ ఉంటే అతని హృదయం ఏం కలిగింది? భయం కలిగింది. చూడండి, అదే 19వ అధ్యాయము 8 చూస్తే చావవల్లని ఎప్పుడైతే ఆ మాట అతనితో చెప్పారో పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడ్డాడంట. భయపడేవాడు ఏం చేస్తాడు? మరి ఎక్కువగా భయపడ్డాడు. ఎలా ఉన్నాడు? అద్వితీయంగా ఉన్నాడు. కొంచెంసేపు యేసు ప్రభు గారికి సేవ చేద్దామని, కొంచెంసేపు మరి రాజుకి ఈ జనాలకి సేవ చేద్దామని ఈ గోడ మీద ఎలా ఉన్నాడు? పిల్లలు అన్నారు, గోపి అన్నారు. ఇక ఉంటారు గోడ మీద పిల్లి రాజస్థానంలో గోపి గోపిగా అని అనుకుంటే ఏంటంటే గోడ మీద పిల్లి అంటే అటు ఇటు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాడు. చాలా సునాయాసంగా అంటే రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఏమాత్రం వీలు లేనటువంటి పరిస్థితి. ఏంటి? అధికారం పోతుంది. ఇంకా ముందుకు వెళ్తే ఏమవుతుందంటే అధికారం పోతుంది. అసలు ఆ మందిరంలో తీసుకెళ్ళి అడుగుతుంది, నీకు విడుదల చేయగలరు, నీకు సిలువ వేసి నాకు అధికారం కలదు. నీకు ఏం అధికారం లేదు, ఎందుకంటే పైనుంచి నీకు ఇవ్వబడదు. నీకు పైనుంచి ఇవ్వబడితే కానీ నా మీద నీకు ఏ అధికారం లేదని చెప్పి యేసు ప్రభువారు భయపడేవానికి. చూడండి, సింపుల్గా ఆలోచిస్తే పాపం చేయవాడు భయపడేవాడు పాపము జోలికి వాడు. పాపం చేసేవాడు భయపడేవాడు పాపం జోలికి వాడు. ఆ భయపడేవాడికి ప్రభువు చెప్తూ ఉన్నాడు,
ప్రభు 11వ వచనంలో యేసు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే కానీ తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించడానికి ఎక్కువ పాపము కలదన. నన్ను నీకు అప్పగించడానికి అనగా ఎవరికి అప్పుడు ఎవరు కైప అప్పగించారు కాబట్టి కైపకి ఎక్కువ పాపం కలిగింది, నీకు తక్కువ పాపం కలిగినట్లయితే ఏది కంగారపడుతూ దేవుని ఈరోజు ఆలోచన చేసినట్లయితే ఏ రోజు యేసు కుటుంబంలో చాలా అధికారం పోతుంది. ఆ రాజకీయ అధికారము ఒక చిన్న పిల్లవాడు వల్ల, ఆ పుట్టబోయే వాడి వల్ల పోతుంది. అంటే ఆ చిన్న బిడ్డలందరినీ ఏం చేశాడు? ఆదరణ ప్రార్థించాడు. ఆ యొక్క యూదులు రాజులో పుట్టిన వాడు ఎక్కడ వచ్చి మీరు నాకు చెప్పండి, జ్ఞానులు అర్పించడే వెళ్ళిపోయారు. దేవుని సంగమా ఆలోచన అధికారం కోసము అమానుషత్వానికి ప్రయత్నం. అలాగే ఫిలిక్స్ అధికారము మరి పౌలు భక్తులు చూస్తున్న మాటల్ని అతను ఎలా చేసుకున్నాడంటే ఒక ఆస్ట్రాలజీ లాగా తీసుకున్నాడు కదండి, జ్యోతిష్కున్నాడు. అతని మీద అతను పెట్టి డబ్బులు సంపాదించేద్దాం అనుకున్నాడు. చాలా గొప్పగా భవిష్యత్తు చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? భవిష్యత్తు చేస్తున్నాడు, జరగబోయేదని చెప్తున్నాడు, ప్రమాదాన్ని చెప్తున్నాడు, క్షేమాన్ని చెప్తూ ఉన్నాడు. అలాగే చెప్పి సరి చేయగల సమర్థుడు. జ్యోతిష్యులు ఏం చెప్పారండి? కీడు చెప్తారు, సరి చేస్తానని అంటారు కదా. అన్నీ చెప్తున్నాడు కాబట్టి అతను అడ్డం పెట్టుకుని ఏదో సంపాదించాలని పదే తెలుస్తూ ఉండాలి. పిలిచి వాడుకుని ఎన్నో గొప్ప మంచి విషయాలన్నీ విన్న తర్వాత ఆఖరిగా అతన్ని బంధకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే కేవలం పైకి మాత్రం ఒకవేళ విడుదల కలిగి చేస్తే అతనికి ఉన్న అధికారం విడుదల కలిగి చేస్తే అతని జీవితంలో అధికారాన్ని ఒకవేళ కోల్పోవచ్చు. కాబట్టి ప్రియ దేవుని సంగమ ఆ కోల్పోయే పరిస్థితిని ఏమాత్రం కూడా రుచించలేదు. ఎక్కడైనా చూడండి, ఏ సమాజంలో, ఏ యూనియన్లో, ఎటువంటి దేశం మీదైనా, రాష్ట్రంలోనైనా, ఈ గ్రామాల్లో అయినా, లేదంటే సంఘాలైనా అధికారం పోతుందంటే మంచితనాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకండి అధికారం? యేసు ప్రభువుని శోధింపబడిన తర్వాత 40 దినాలు ఆయన శోధింపబడిన తర్వాత ఆ శోధనకి సాతానుడు వచ్చాడు, నాకు సాగింపడి నువ్వు ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా నీకు నేను వస్తాను. అది సాగింపడైతే రొట్టు ఆ ప్రేమను వేసుకున్న సాతాను వెనక్కి వెళ్ళడానికి అరుపు కాదు. సరే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుంటేను మనుషులు రొట్టె వల్ల మాత్రమే జీవించడానికి తెలుసుకున్నారు. ఆలోచన చేయండి. అధికారం ఎక్కడ చూసిన అధికారం. యేసు ప్రభు వారిని మరి పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడ పెడుతున్నా నువ్వు హిందువులు రాజులా అయితే నీవు అన్నట్టే, హిందువులు రాజులా అంటే నీవు అన్నట్టే. అయినా ఈ లోకంలో నాకు ఏ సంబంధము లేదు. ఈ లోక అధికారం నాది కాదు. మరి ఈ లోకంలో ఎన్ని కుర్చీ కోసం వెళ్ళకుండా ఎవరికి బాగానండి తీసుకుర్చీ చేస్తారంటే ఎవరైనా కూర్చుంటానికి ప్రయత్నం చేస్తారు. ప్రీ దేవస్థానంలో వెళ్ళి కంపేర్ విత్ జీసస్ అంటే గ్లోరిఫై యేసుకు మహిమ తేవాలని మనం నిజంగా కనుక ఆశపడితే ఈ లోకంలో దేన్ని కూడా ఆశించుకోరు. తీసుకునే అవకాశం వస్తే అందుకు బలవంతం అనేది 6 సమూహాలు ఏమైనా యేసు ప్రభువుని సిలువ వేసేయాలి, యేసు ప్రభువుని పూర్తిగా మరణానికి అప్పగించాలని చూస్తూ ఉండి సమూహంలో వచ్చి కేకలు వేస్తూ ఉన్నాయి. అక్కడ సమూహంలో కేకలు వేస్తే యేసు ప్రభువుని సిలువ వేయండి అనే కేకలు వేసే సమూహం అందరూ కూడా ఉన్నారు. రోమీలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, హేరోదులు ఉన్నారు, సీలకులు ఉన్నారు. మరి ఆ యొక్క పిలాతు ఉన్నాడు. 18వ వచనంలో పిలాతు నేను ఎవరిని విడుదల చేయాలి? పండుగలో వాడుకున్నది అధికారంతో నేను ఆ వాడుకున్న ఒకరిని నేను విడుదల చేస్తాను. బరబ్బా అనేక ఇలా క్రీస్తును కూడా నేర్చుకున్న ఈ సంబోధనకి చిన్న కారణం ఏంటంటే బరబ్బాది చేశాడు.
ఆ పూర్వీకులు ఇచ్చి బరబ్బా కూర్చుని బరబ్బా తల్లి ఆ ముత్తాత పేరులో నుంచి జీసస్ అనే బరబ్బాలు తల్లిన బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా? ఎవరు రిలీజ్ చేయమంటారు? బరబ్బాని జీసస్కా లేకపోతే క్రైస్తు? ఎవరు మీకు కావాలి? ఎవరి వలన ఈ విడుదల బట్టి మీరు సంతోషిస్తారంటే భయంకరమైన ఉగ్రవాదిని కావాలంటూ ఉన్నారు, కానీ శాస్త్రీయమైన జీవనాన్ని ఎవరు కూడా కావాలి. మరి ఏం చేస్తారు? యేసు ప్రభువు దేవుని సంగమా ఆలోచన చేయండి. యేసు ప్రభువు సిలువని తనకు తెలిసి ఉంది. ఆయన ప్రాణాలతో పడతారు. పాపానికి ఆయన అప్పగించి సిలువకు అప్పగించి భయంకరమైన శ్రమంలో ఉంచుతారని తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే సిలువను అలంకరించడానికి పూర్తిగా సిద్ధపరచబడినట్టు మనం చూస్తున్నాం. యెషయా ప్రవక్త 53వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క మాటలను తెలియజేస్తున్నారు. ఈ యొక్క మాటల్ని 53వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క మాటలను తెలియజేస్తున్నారు. శ్రీదేవిలో ఏ కపటం లేదు, ఎటువంటి భయంకరమైన ఆలోచన లేదు, క్రియలు ఆయనలో లేవు, ఏ దోషము లేదు. అయినా మరి మనుషులందరూ ఏం చేస్తారంటే ఏమైనను ఆక ఎవరిని? యేసు ప్రభువుని సిలువుకే అప్పగించారు. సిలువుకు అప్పగించి ఆయన మౌనంగా ఉన్నాడు. ఏ మేకైనా కొట్టండి, ఏ స్వర్గైనా కొట్టండి, ఎటువంటి మారణాయుధైనా కొట్టండి, సిలువ తీర్పునైనా గౌరవిస్తాడు. వెంటనే చెప్పొచ్చి మనుషులు తీసుకెళ్ళి ఏమి చేయకుండా ఊరికే సిలువ వేసేయండి. కానీ యేసు ప్రభువుని సిలువ వేసినంత ఘోరంగా ఎవరిని కూడా చనిపోయేవాడిని ఇంక కొట్టడం ఎందుకండి? అయినా కొట్టారు, చరిచారు, హింసించారు, బాధ పెట్టారు. సిలువని అలంకరించడానికి తీసుకువెళ్ళాడు. ఆయన చాలా సంతోషంగా అలంకరించిన తర్వాత దేవుని సంఘం ఆలోచించింది. అలంకరించిన తర్వాత ఈ లోకంలో ఉన్న అధికారులందరినీ ఆయన క్షమించి ఈ లోకంలో అధికారాన్ని గౌరవించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే లోకంలో సిలువ ద్వారా ఎటువంటి పాప క్షమాపణ రావాలో అటువంటి క్షమాపణ మనందరి కోసం తీసుకొచ్చి లోక పాపములన్నింటినీ కూడా అవమానకరమైన ఆయన మరణంతో జయకరమైన మరణాన్ని, జయకరమైన జీవితాన్ని, జయకరమైన ఆశీర్వాదాన్ని ఈ లోకంలో నీకు నాకు అప్పగించాడు. ఆయన మరణానికి తాను అప్పగించి మరణ భయంలో పాపదాస్యంలో ఉన్న మనల్ని పూర్తిగా పరిపూర్ణంగా ఆయన విడిపించాడు. మరణం నీకు లేదు. మరణం అంటే నీకు భయం ఉండవలసిన అవసరం లేదు. మరణం ఏమాత్రం కూడా నిన్ను సమీపించదు. మరణానికి ఆయన ఇష్టమైన రీతిలో ఆయన అప్పగించుకున్నాడు. ఈ జీవితంలో అందుకనే యోహాను భక్తులు అంటూ ఉన్నాడు. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటూ ఉన్నారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, వదలు తేబడిన దేవుని గొర్రెపిల్లని ఇదిగో అనే సంబోధించిన మాట చూడండి. లోక పాపమును మోసుకొని పోవు. ఏ పాపాన్ని కూడా ఈ భూమి మీద ఆయన ఎవరి మీద కూడా విడిచిపెట్టడు. ప్రతి పాపాన్ని కూడా ఆయన ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ ఆల్ ది థింగ్స్ ఏం చేస్తారు? పుష్పం మీద ఆయన వేసుకుని ఆయన మోసుకున్నాడు. ఆ పుష్పముని పచ్చి మ్రాలతో ఆయన పూర్తిగా బాగా పెట్టుకుంటూ ఉంటాడు. దేవుని సంగమ అంత సిలువని ఆయన గౌరవించాడు. కాబట్టి ఆ సిలువ క్రూరమైన మరణానికి సాదృశ్యమైన ఆస్తిలో ఏమైపోయింది? ఇప్పుడు రక్షణ అనే ఆయుధంగా మనకి మన శరీరం మీద కానీ, మన ఇళ్లలో కానీ, మన యొక్క గదుల్లో కానీ, మన యొక్క వాడే ప్రతి వస్తువు మీద ఒక రక్షణ ఆయుధంగా ఉన్నది. దేవుని సంగమ ఆలోచించండి. ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి గారి తల్లి క్రీస్తు శకం 325లో ఆమె 72 సంవత్సరాల వయసు కలిగి ఒక రోగం కలిగలదంట. ఆ రోగం కలిగిన ఆమె యేసును బాధ పెట్టబడిన ఆ సమాధి ప్రాంతంలోకి వెళ్ళి ఆ సమాధిని తగ్గించేసరికి ఒక సిలువ బయటకు వచ్చింది. ఈ ఒక సిలువ ముట్టుకుంటే ఏమనిపించలేదు, కానీ ఈ యేసు ప్రభువుని సిలువ వేసిన ఆ మేకులు ఉన్న సిలువ ఏమాత్రం కూడా చెల్లి చెల్లలేదు. అది ముట్టుకోగానే
అది ముట్టుకోగానే ఆమె పరిపూర్ణంగా స్వస్థపరచబడిందట. ఆ స్వస్థపరచబడిన వెంటనే ఆ సమీపంలో ఉన్న దేవాలయాన్ని తీసుకెళ్ళి శిలువను అక్కడ ప్రతిష్ఠ చేయించింది. ఇప్పటికీ నాకు మీ దగ్గర నా దగ్గర ఏ శిలువ ఉన్నా దాని మీద అనిపించిన యేసు ప్రభు వారి ఆత్మ సంచరిస్తున్నది. ఆనాడు అగాధ జలముల మీద దేవుని ఆత్మ సంచరిస్తుంది. ఈనాడు మీ హృదయాల్లో, నా హృదయాల్లో, మీ యొక్క జీవితంలో మీరు అలంకరించుకుని దైవాత్మ సముద్రంలో చూసుకున్న ఆశలను దేవుని ఆత్మ అల్లాడుతుంది. తీర్పును గౌరవించిన దేవుడు నీ యొక్క జీవితాన్ని గౌరవిస్తున్నాడు. నీ యొక్క ప్రతి ఆలోచన గౌరవిస్తున్నాడు. నీ ప్రతి అడుగుని గౌరవిస్తున్నాడు. అటువంటి ఆశీర్వాదము మరి దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా పరిపూర్ణమైన దేవుడితో మన ముందుకు కొనసాగడానికి దేవునికి ఈ అధికారానికి ఎప్పుడన్నా మన జీవితంలో చిన్న మరి బ్యాలెన్స్ ఈక్వల్ చేసే పరిస్థితులు కనుక వస్తే అధికారాన్ని అంతటినీ విడిచిపెట్టండి, అధికారాన్ని అంతటినీ ధృవీకరించండి, అసహించుకోండి. ఆనాడు దేవుడు నిశ్చయముగా మీలో ఉండి మిమ్మల్ని సమృద్ధైన ఆశీర్వాదాలతో నడిపిస్తాడు. అటువంటి ఆశీర్వాదము నడిపింపు దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన ఆమె.